ఇక మరికొద్దిసేపట్లోనే వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లా జైలుకు రానున్నారు. ఈ సందర్భంగా అక్కడ కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు రోడ్లోకి వాహనాలను అనుమతించడం లేదు పోలీసులు. ఇప్పటికే మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అక్కడికి చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా జైలు దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా జైలు వద్ద ఉన్నాము. మరి కాసేపట్లో ఇక్కడికి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు, ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రిమాండ్ ఖైదీగా ఇందులో ఉన్నారు, ఏదైతే తన కుమారుడు బైక్ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి అంశంలో ఆయన A3గా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ఆయనను ఈరోజు ములాఖత్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు, ఆయనతో ముచ్చటించనున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొత్తం జైలు ప్రాంగణం అంతా కూడా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే పెద్ద ఎత్తున జనం తరలి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు చర్యలు అయితే చేపడుతున్నామని నిన్న పోలీసులు కూడా మనకి తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కేవలం ములాఖత్కు మాత్రము వెళ్లేందుకు అనుమతి ఉంది, మాస్ గ్యాదరింగ్ కానీ పబ్లిక్ మీటింగ్స్ కానీ ఏ విధమైనటువంటి అనుమతి ఇవ్వమని చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తాం. ఈ నేపథ్యంలో మనకి ఏదైతే మనం చూడొచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఏదైతే బందోబస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తం NH-16 నుంచి వైజాగ్ నుంచి భోగాపురం, పైడిభీమవరం, రణస్థలం మొత్తం కూడా NH-16లోనే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి శ్రీకాకుళం వచ్చిన తర్వాత అక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు లోపలికి అంపోల్ జైలు రోడ్డు ఉంటుంది. అక్కడి వరకు కూడా ఎవరిని లోపలికి రానివ్వకుండా పటిష్టమైనటువంటి చర్యలు అయితే పోలీసు యంత్రాంగం చేపట్టింది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా ఎంతసేపట్లో రాను, ఎలా కొనసాగుతుంది? అక్రమంగా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారిని అక్రమంగా బంధించి తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. వారిని పరామర్శించడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడికి వస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇవాళ అప్పలరాజు గారిని పరామర్శించడానికి ఇవాళ జైలుకి 2 గంటల ప్రాంతంలో వస్తున్నారు. ఇవాళ ఆయన వస్తున్నారంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా హైవే మొత్తం కూడా అష్టదిగ్బంధం చేశారు. ఇవాళ కేవలం 8 వాహనాలతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్తో రావాలని ఆంక్షలు విధించారు. ఇది సరైనటువంటి పద్దతి కాదు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఇక్కడికి వస్తుంటే మొత్తం ప్రజానీకాన్ని ఎక్కడికక్కడికి హైవేల దగ్గర, టోల్గేట్ల దగ్గర బంధించేసి ఏ ఒక్కరిని కూడా రాకుండా కార్లు గాని, బస్సులు గాని, జీపులు గాని, మోటార్ సైకిల్స్ గాని ఏ వెహికల్స్ కూడా రాకుండా అష్టదిగ్బంధం చేసే పరిస్థితి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇది సరైనటువంటి పద్దతి కాదు. అప్పలరాజు గారిని అరెస్ట్ చేసిన పద్దతే చాలా దుర్మార్గం. కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రి మీద హత్యానేరం మోపడం అనేది హత్యానేరం ప్రకారం 105 కేసు పెట్టి ఇవాళ జైల్లో నిర్బంధించారు. ఇవాళ ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇవాళ ఖండిస్తున్నామని కూడా ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అయితే మనకి ఇటు జైలు పరిసరాల్లో పాటు జైలు లోపల కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే జాతీయ రహదారి నుంచి లోపలికి వచ్చేటటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే విశాఖపట్నంలో దిగిన తర్వాత 2 గంటల ప్రాంతానికి ఇక్కడికి ఇదే జైలు వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అనంతరం ములాఖత్ తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున నాయకులు కూడా లోపలికి వస్తున్నారు. తమ ఏదైతే లీడర్ వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీగా జనం కూడా వచ్చేందుకు సన్నద్దమవుతున్నప్పటికీ కూడా పోలీసు ఆంక్షలు అయితే విధిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి చోట కూడా చెకింగ్లు చేస్తున్నారు. ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని తీసుకొచ్చారని అయితే ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. అయినప్పటికీ కూడా జనలో ఉన్నటువంటి నాయకుడిగా మా నేతను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారని అయితే వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది.